ఈ రియల్మీ మొబైల్స్ ని మనం ఎలా సెటప్ చేసుకోవాలి, అసలు ఏ సెట్టింగ్స్ చేస్తే మనకి ఎక్కువ యాడ్స్ రావు, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. కొత్తగా మొబైల్ కొన్న వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి ఎలా సెటప్ చేయాలో చెప్తాను. ఆల్రెడీ మొబైల్ కొని యూజ్ చేస్తున్న వాళ్ళకి కూడా మీరు ఏ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, యాడ్స్ ఎలాంటివి రాకుండా ఉంటాయి అది కూడా చెప్తాను. అండ్ వేరే బ్రాండ్ మొబైల్స్ మీద ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం, ఒకసారి చూడండి. ఒక సిరీస్ లా చేస్తున్నాం మనం. పోకోది ఆల్రెడీ పోస్ట్ అయింది, మిగతా బ్రాండ్స్ మీద కూడా చేస్తా ఉన్నాం. ప్లేలిస్ట్ కూడా ఒకటి క్రియేట్ చేసేది దీనికోసం, బెస్ట్ సెట్టింగ్స్ టు సెటప్ ఏ మొబైల్ అని చెప్పి. అక్కడ మీకు ప్రతి బ్రాండ్ మొబైల్ ని అప్డేట్ చేస్తాను. ముందుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్, మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చాలా తీసుకొస్తాం. మొదలు పెట్టేద్దాం. ఓకే, స్టార్టింగ్ పేజ్ లో ఉన్నాం. నెక్స్ట్ కొట్టాం, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఇండియా, ఇవన్నీ నెక్స్ట్ కొట్టేస్తాం. ఇది స్కిప్, ఎందుకంటే నేనేం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు. దాని తర్వాత వైఫై కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటే చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే నేను డేటా ట్రాన్స్ఫర్ చేయట్లేదు. డో నాట్ కాపీ. మీ ఈమెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ చేసేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ గూగుల్ సర్వీసెస్, ఈ లొకేషన్ ఆఫ్ చేసుకోండి. మనకు అవసరం అయితే మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు. అలో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత సెండ్ డయాగ్నోస్ డేటా ఉంది కదా, యూసేజ్ అండ్ డయాగ్నోస్ డేటా, అది కూడా ఆఫ్ చేసుకోండి. యాక్సెప్ట్ కొట్టి లోపలికి వెళ్ళండి. ఇక్కడ సర్చ్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోమంటది, గూగుల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టామా, ఇవన్నీ అడిషనల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమంటది. ఇవేవి డౌన్లోడ్ చేసుకోవద్దు, ఇవంతా చెత్త. సో అన్ని ఆఫ్ చేసేసి ఓకే కొట్టండి. దాని తర్వాత రియల్మీ అకౌంట్ కి సైన్ ఇన్ అవ్వమంటది. ఇవన్నీ మనం సైన్ ఇన్ అవ్వనవసరం లేదు. సో ఇది కూడా స్కిప్ కొట్టేయండి. ఇక్కడ నుంచి చూడండి రికమెండెడ్ సర్వీసెస్, ఆటో అప్డేట్ ఓవర్ నైట్, దీన్ని ఆఫ్ చేసుకోండి. గ్లాన్స్ ఫర్ రియల్మీ, దీని వల్ల మీకు లాక్ స్క్రీన్ లో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఇది కూడా ఆఫ్ చేసుకోండి. టర్న్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సెర్చ్ సర్వీస్, ఇది ఆన్ చేసుకోండి. ఈ గ్లోబల్ సెర్చ్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఈ వెదర్ సర్వీసెస్ మీకు కావాలంటే పెట్టుకోండి, నాకైతే వెదర్ సర్వీసెస్ అవసరం లేదు, సో ఆఫ్ చేస్తున్నా. ఆటో అప్డేట్ సిస్టమ్ యాప్స్ ఉంది చూడండి, దీన్ని కూడా ఆఫ్ చేస్తున్నాను. యాప్ మార్కెట్ ఆఫ్ చేస్తున్నాను. ఇంటర్నెట్, ఇది వాళ్ళ బ్రౌజర్, సో దీన్ని కూడా ఆఫ్ చేస్తున్నా. ఈ మినీ క్యాప్సుల్ యూజర్ అగ్రిమెంట్ అంట, దీన్ని కూడా ఆఫ్ చేస్తున్నా. దాని తర్వాత కాంటెక్స్ట్ అవర్ నెట్వర్క్ సర్వీస్ అంట, అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. అడాప్టివ్ నెట్వర్క్ సర్వీసెస్, అసలు ఇదంతా ఒక్కటి కూడా పనికిరాదు మనకు, ప్రతి ఒక్కటి ఆఫ్ చేసుకోండి. ఫోన్ మేనేజర్ సర్వీసెస్, యూజర్ ప్రోగ్రామ్ ఎక్స్పీరియన్స్, సిస్టమ్ స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంట. ఇదేం లేవాలి, మన దగ్గర డేటా తీసుకోవడం తప్ప ఏం ఉండదు. ఓకేనా. ఏ సర్వీస్ ఇంజిన్, క్విక్ కనెక్ట్ ఒకటి ఉంచుకోండి. ఇన్స్టాంట్ వెబ్ సర్వీస్ ఫ్రేమ్ వర్క్ అంట, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ అగ్రి కొట్టండి. ఈ నావిగేషన్ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సెటప్ అయ్యి మనం లోపలికి వెళ్ళాం. రియల్మీ యూఐ కి ఆల్ సెట్ అంట. ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఏ సెట్టింగ్స్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఓకే, ఆల్రెడీ మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో ఆటో అప్డేట్ అని సెర్చ్ చేయండి. వచ్చింది చూడండి, స్టార్టింగ్ ఆటో అప్డేట్ అని, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఆటో అప్డేట్ ఓవర్ నైట్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకోండి. ఫస్ట్ చేయాల్సిన పనిది. తర్వాత గ్లాన్స్ ఫర్ రియల్మీ అని సెర్చ్ చేయండి. గ్లాన్స్ ఫర్ రియల్మీ అని సెర్చ్ చేసి, గ్లాన్స్ అని సెర్చ్ చేసిన వచ్చేస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్టివేట్ ఆన్ లాక్ స్క్రీన్ అని చూడండి, దీన్ని ఆఫ్ చేసుకోండి. లేకపోతే మీకు ఇలాగా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ గ్లాన్స్ యాడ్స్ చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది. మారిందా, మళ్ళీ మారుతుంది చూడండి. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కటి యాడ్ అయ్యి. వీటిని మనం ఆఫ్ చేసుకుంటే అప్పుడు రావు. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను, బ్యాటరీ యూసేజ్ బొక్క నాకు, సో అందుకని ఆఫ్ చేస్తున్నాను పెట్టాను. టర్న్ ఆఫ్ అని వచ్చింది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు నాకు యాడ్స్ ఏం రాలేదు చూడండి, ఒక్క యాడ్ కూడా రాలేదు. మళ్ళీ చూసారా, యాడ్ రాలేదు. ఇలా చేయండి. నెక్స్ట్ మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సిస్టమ్ స్టెబిలిటీ అని సెర్చ్ చేయండి. సిస్టమ్ స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, ఇక్కడ కనిపించే రెండు ఆఫ్ చేయండి. యూజర్ ఎక్స్పీరియన్స్, సిస్టమ్ స్టెబిలిటీ ఇంప్రూవ్మెంట్, ఇది కూడా ఆఫ్ చేయండి. ఇది ఏంటంటే మన డేటాని కంపెనీకి ఇస్తా ఉంటుంది, సో మనకు అవసరం లేదు. సో రెండు ఆఫ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ గా రికమెండెడ్ సర్వీసెస్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఉంటాయి, మీకు గుర్తుంటే ఇవన్నీ మనం స్టార్టింగ్ ఆఫ్ చేసాం. మీరు ఆల్రెడీ సెటప్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. నేను మళ్ళీ రీసెట్ చేసి ఇవన్నీ ఆన్ చేసి పెట్టాను. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఆఫ్ చేసుకోవాలి, ఒక్కటి తప్ప క్విక్ కనెక్ట్ అనేది. ఫస్ట్ ఇవన్నీ నేను ఆఫ్ చేస్తాను, నాకు అవసరం లేదు. అన్ని ఆఫ్ చేసి ఒక్క క్విక్ కనెక్ట్ అనేది ఆన్ లో పెట్టుకోండి. ఈ వెదర్ సర్వీసెస్ మీకు అవసరం అయితే ఆన్ లో పెట్టుకోండి, నాకు వెదర్ సర్వీసెస్ కూడా అవసరం లేదు. నేను అవసరం అయితే గూగుల్లో చూసుకుంటా, కానీ ఇదే నాకు పంపించిన అవసరం లేదు నోటిఫికేషన్స్. సో దీన్ని ఆఫ్ చేస్తాను. ఒక క్విక్ కనెక్ట్ ఒకటి ఆన్ లో పెట్టుకొని మిగతా అన్ని ఆఫ్ చేసాను. రికమెండెడ్ సర్వీసెస్ లో ఇలా చేయాలి మీరు. ఇంకా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు హోమ్ స్క్రీన్ ని క్లియర్ చేయాలి. నాకు అసలు హోమ్ స్క్రీన్ లో చెప్తుంటే నచ్చదు, సో అందుకు నేను హోమ్ స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. అసలు ఎన్ని యాప్స్ ఉన్నాయి చూడండి, గూగుల్ ఇవన్నీ అన్ఇన్స్టాల్ చేయాలి మనం, అది కూడా చెప్తా. ఇప్పుడు నా హోమ్ స్క్రీన్ లో ఏమీ లేవు చూడండి, క్లియర్ గా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ సెర్చ్, ఇక్కడ చెత్త ఉంటది. ఈ సజెస్టెడ్ యాప్స్ ఇంకా చాలా వస్తాయి. ఇక్కడ మనం ఇవి కూడా ఆఫ్ చేసుకోవాలి. కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్ళి ఆటో అప్డేట్ అని ఉంది కదా, ఓవర్ వైఫై మొబైల్ నెట్వర్క్ ఉంది, మనకు అవసరం లేదు. ఆటో అప్డేట్ ఏ యాప్ కి అవసరం లేదు, సో డు నాట్ ఆటో అప్డేట్ పెట్టుకోండి. దాని తర్వాత హోమ్ పేజ్ అనౌన్స్మెంట్ అని చూడండి, బ్యానర్ రికమెండేషన్స్, ట్రెండింగ్, ఇవన్నీ ఆఫ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇక్కడ ప్రైవసీలోకి వెళ్ళండి. పర్సనలైజ్డ్ సర్వీస్ అని చూడండి, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఆఫ్ చేసుకుంటే బెటర్. గెట్ పర్సనలైజ్డ్ సర్వీసెస్, మనకేం వద్దు ఇవన్నీ నన్ను అడిగితే. పర్సనలైజ్డ్ సర్వీస్ అని చూడండి, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. అంతే. దీని తర్వాత మనం యాప్ డ్రాయర్ లోకి వెళ్తే ఇక్కడ కూడా బొచ్చు బోల్డ్ ఉంటాయి. పనికిరాని గేమ్స్, పనికిరాని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఈ బ్లాక్ బ్లాస్ట్ ఇవన్నీ మనకు అవసరం లేదు, సో అన్ఇన్స్టాల్ చేసి
చేసేయండి. ఏవైతే పనికిరావో ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసేయండి. హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అని ఉంది కదా, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఉంది చూడండి హాట్ యాప్స్ హాట్ గేమ్స్ ఆఫ్ చేయడానికి, దీన్ని ఆఫ్ చేసేయండి. అక్కడే ఆటో అప్డేట్ యాప్ మార్కెట్ అని చూడండి, దీన్ని ఆఫ్ చేసేయండి. నోటిఫికేషన్ అలర్ట్స్ దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఎక్స్ట్రా ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అవుతూ ఉంటాయి, ఇవి కూడా అవసరం ఆఫ్ చేసుకోండి. సో ఇవన్నీ మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటో ఓపెన్ యాప్స్ మనకు అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఓపెన్ అవసరం లేదు. సో ఇప్పుడు వెళ్ళిపోయింది చూడండి, హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అవి లేవు. ఇంకా ఈ పనికిరాని యాప్స్ అన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు యాప్ మార్కెట్ ఉంది కదా, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి మోర్ ఫీచర్స్ లోకి వెళ్ళండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ డిసేబుల్ ఆప్షన్ ఉంటుంది, డిసేబుల్ చేసేయండి. మనకు అవసరం లేదు యాప్ మార్కెట్. ప్లే స్టోర్ ఉంది కదా చాలు. ఇంకా థీమ్ స్టోర్ అని ఉంది కదా, దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేయండి. మోర్ ఫీచర్స్ యాప్ ఇన్ఫో దీన్ని కూడా డిసేబుల్ చేసేసుకోండి. ఇలాగా పనికిరానటువంటి డిసేబుల్ చేసేయండి. ఈ యాప్ సజెషన్స్ వద్దు అనుకుంటే 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. యాప్ డ్రావర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఆఫ్ చేసుకోండి. షో యాప్ సజెషన్స్ ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. యాడ్ యాప్స్ సర్చ్ టు నోటిఫికేషన్ డ్రావర్ ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసుకోండి. సో ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎలాంటివి రాలేదు చూడండి. ఇప్పుడు ఏ అవసరం ఆ అప్లికేషన్ చూసుకోండి, మిగతా అన్ని తీసేయండి అంతే. నేను అదొకటే చెప్తాను. గూగుల్ యాప్స్ కూడా పిచ్చి పిచ్చి ఉంటాయి, ఓకేనా. హోమ్ అంట, గూగుల్ టీవీ అంట, ఇవన్నీ మనం యూజ్ చేయని కూడా యూజ్ చేయం. సో ప్రతి ఒక్కటి అన్ఇన్స్టాల్ చేసుకోండి. కొంచెం క్లీన్ గా పెట్టుకోండి, మీరు యూజ్ చేసేటివి మాత్రమే పెట్టుకోండి. ఇది టోటల్ గా ఈ రియల్మీ మొబైల్ ని సెటప్ చేసే విధానం. మీరు ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మీకు ఎలాంటి యాడ్స్ రావు, చెత్త నోటిఫికేషన్స్ రావు, మీ ఇంటర్నెట్ కూడా ఎక్కువ కన్స్యూమ్ కాదు. సో ఇవన్నీ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరికైతే రియల్మీ మొబైల్స్ ఉన్నాయో వాళ్ళకి. వేరే మొబైల్స్ కానీ మీరు యూజ్ చేస్తుంటే ఆ మొబైల్ నేమ్ కామెంట్ చేయండి. ఎక్కువ ఏ కామెంట్స్ వస్తాయి నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. కొన్ని బ్రాండ్స్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను, దీన్ని ఒక సిరీస్ లా చేస్తున్నాం మనం. ప్రతి బ్రాండ్ మొబైల్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. కొంచెం మా ఎఫర్ట్స్ నచ్చితే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి హైప్ బటన్ మీద క్లిక్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఈ ఛానల్లో ఉంటుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్